హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మనకి రామ్ చరణ్ గారిది అలాగే బుచ్చిబాబు సానా ఈ ఇద్దరు కాంబినేషన్‌లో వస్తున్న 'ఆర్‌సీ16' అంటే ఇంక టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. బట్ దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే బయటకొచ్చిందనమాట. ఏంటి అంటే ఆ సినిమా తాలూకా షూటింగ్ అయితే ప్రెజెంట్ మైసూర్‌లో అంటే ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతదనమాట. సో, దానికి సంబంధించి అక్కడ అంటే ఆ సెట్స్ అయన్నీ కూడా షూటింగ్ లొకేషన్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో, అక్కడి నుంచి మనకు కొన్ని పిక్స్ అయితే బయటకొచ్చాయనమాట. సో, ఆ పిక్స్‌ని బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. అయితే మెయిన్ వచ్చేసి రామ్ చరణ్ గారిది రీసెంట్‌గా మనం చూస్తే ఆ గెడ్డం, ఆ లాంగ్ హెయిర్ అంతా కూడా చూస్తే ఆయన రంగస్థలంలో ఎట్లా అయితే క్యారెక్టర్ మేకోవర్ పెట్టుకున్నారో, సో, ఇప్పుడు అలాంటి మేకోవరే మళ్ళీ ఈ సినిమాలో అయితే ఆయన పెట్టుకుంటున్నారనమాట. సో, ఎందుకంటే ఈ సినిమా స్టోరీ అంతా కూడా ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం సో, ఈ ఏరియాలో జరిగే ఒక స్టోరీ కాబట్టి కంప్లీట్‌గా పల్లెటూరు సెటప్ అయితే ఈ సినిమాకి కావాలనమాట. సో, అందుకని చెప్పి మన బుచ్చిబాబు గారైతే మైసూర్‌లో అంటే ఇది ఇంకొక న్యూస్ కూడా ఉంది. ఏంటి అంటే స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అని కూడా చాలామంది అయితే చెప్తున్నారనమాట. అంటే మన 'జెర్సీ' ఒకటి. సో, ఇలాంటి కొన్ని కొన్ని సినిమాలున్నాయి కదా! ఓన్లీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగాయి. సో, అలాంటి కేటగిరీలో ఉంటది అని కొంతమందైతే అంటున్నారనమాట. సో, ఎంతవరకు నిజమనేది మనకింకా కొన్ని రోజులైతే ఆగాల్సిందే. ఈ సెట్స్‌లో వచ్చిన ఈ ఇమేజెస్ చూస్తే ఇదంతా కూడా ఒక కుస్తీ పోటీకి వాళ్ళేదో ప్రిపేర్ చేస్తున్నట్టయితే నాకైతే అనిపించిందనమాట. ఇంకొంచెం మనం జూమ్ చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇసుక ఇదంతా కూడా అరేంజ్ చేసి అలాగే ఒక పాతకాలం అంటే కుస్తీ పోటీకి సంబంధించి ఒక ప్లేస్ అయితే డిజైన్ చేస్తున్నారు అని చెప్పి కొంతమందైతే అంటున్నారనమాట. అందులో ఎంతవరకు నిజమున్నది ఏంటనేసి మనం ఇంకొన్ని రోజులైతే ఆగాల్సిందే. అయితే ఇది మొత్తం రా అండ్ రస్టిక్ స్టోరీ అనమాట. అంటే ఇది ఎప్పుడైతే రివెంజ్ బేస్డ్ స్టోరీ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడే చెప్పేశారు. సో, మన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ పెట్టుకోవచ్చనమాట. ఎందుకంటే 'ఉప్పెన' సినిమాలోనే బుచ్చిబాబు గారు చాలా మంచిగా ఎమోషన్స్ గాని, సో, అయన్నీ కూడా చాలా మంచిగా మనకు చూపించారు. అదొక చిన్న సినిమా. బట్ ఇప్పుడు కమింగ్ టు థట్ ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి దీనికి ఇంకా ఎక్కువగా ఫోకస్ పెడతారని చాలామందైతే నమ్ముతున్నారు. ఎందుకంటే 'ఉప్పెన' రిలీజే ఆల్మోస్ట్ 4 సంవత్సరాలైతే అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఈ 4 సంవత్సరాల గ్యాప్‌లో ఆయన స్టోరీ డెవలప్‌మెంటు, స్క్రీన్ ప్లే డెవలప్‌మెంటు అన్నీ గూడా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఇప్పుడు రంగంలో దిగుతున్నారనమాట. సో, మైసూర్‌లో జరిగే ఫస్ట్ షెడ్యూల్ అయితే చరణ్ గారు పార్టిసిపేట్ చేస్తారు. అలాగే జాన్వీ కపూరు, అలాగే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. సో, అగైన్ మీ అందరికీ తెలిసే ఉంటది. ఈ సినిమాలో శివన్న గారు కూడా ఒక మంచి రోల్ అయితే చేస్తున్నారనమాట. సో, అదొక సస్పెన్స్ రోల్. అది మనకి ఇంకా బయటకి రాలేదు. బట్ ఈ సినిమాలో చాలా రకమైన ఎలిమెంట్స్, యాక్టింగ్‌కి ఎక్కువ స్కోపు. సో, ఇయన్నీ గూడా ఎక్కువగా ఉండే కథ అని చాలామంది చెప్తున్నారు. బుచ్చిబాబు గారు చాలా గట్టిగా కష్టపడి ఈ స్టోరీ ప్రిపేర్ చేశారు అని చెప్పి చాలా న్యూస్‌లయితే స్ప్రెడ్ అవుతున్నాయనమాట. సో, అది కరెక్ట్ అనే చెప్పాలి. సో, ఇలాంటి స్టోరీకి చరణ్ గారైతేనే న్యాయం చేయగలుగుతారు. అలాగే మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఇయన్నీ కూడా సపోర్టివ్‌గానే ఉంటదని చాలామంది భావిస్తున్నారనమాట. సో, ప్రెజెంట్ అయితే అప్డేట్ అది గైస్. మరిన్ని అప్డేట్స్‌తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్ యూ.